జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తిరుప్పావే దివ్య ప్రబంధంలో 13వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. నిన్నటి పాసురంలో శ్రీరాముని కీర్తించడం వల్ల నందగోకులంలోని గోపికలంతా రెండు వర్గాలుగా చీలి మన కృష్ణుడే గొప్పవాడిని కొంతమంది, ఆ రాముడే గొప్పవాడిని మరికొంతమంది వాదులాడటం జరిగినది. ఇక ఈరోజు మేల్కొల్పబడుతున్న గోపిక ఎంతో నేత్ర సౌందర్యం కలిగినది. ఆ కృష్ణుడే తన వద్దకు వస్తాడులే అనే కృష్ణమోహంతో నిద్రిస్తున్న ఆ గోపికను ఆండాళ్ళ తల్లి బృందం ఈ విధంగా మేల్కొలుపుతున్నారు. పద్మముల వంటి కన్నులతో లేడి వంటి చూపులు గలదానా, గురుడు అస్తమించి శుక్రుడు విధించుచున్నాడు. పక్షులు కిలకిలరావములు చేస్తున్నాయి. కొంగ రూపంలో వచ్చిన బకాసురుని నోటిని చీల్చి వధించిన ఆ శ్రీకృష్ణుని, అలాగే దుష్టరావణుని 10 తలలను అవలీలగా గిల్లిపారివేసిన ఆ శ్రీరాముని యొక్క నామములను గానం చేస్తూ కన్యపడుచులందరూ వ్రతం చేసే ప్రదేశానికి చేరుకుని ఉన్నారు. ఓ సుకుమారి, కృష్ణ విరహ తాపం తీరేట్లు చల్లని నీటితో స్నానం చేయకుండా ఇంకా ఆ మొద్దు నిద్ర ఏమిటి? ఈ మంచి రోజున నీ కపటాన్ని వీడి మాతో కలిసి ఈ మార్గశీర్ష వ్రతాన్ని చేయుటకు రావలెను అని ఆండాళ్ళ తల్లి పిలవడం జరిగినది. ఆండాళ్ళ దివ్య తిరువిడుగలే శరణం. ఈ విధముగా శ్రీరామునితో శ్రీకృష్ణునితో పద్మముల వంటి కన్నులతో ఆండాళ్ళ తల్లి జడ మన నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేరు మన్నారు కోవెలలో గోదాదేవికి అలంకరించబడి ఉన్నది.